ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రహదారులే రక్త నాళాలు అని, రవాణా వేగవంతంగా ఉంటేనే సంపద సృష్టించబడుతుందని నమ్ముతూ చంద్రబాబు రాష్ట్ర రహదారి వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఒక భారీ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేశారు. మానవ శరీరంలో ఒక రక్తనాళంలో పూడిక ఏర్పడినా అది మొత్తం ప్రాణానికి ఎలా ప్రమాదకరంగా మారుతుందో, రాష్ట్రంలో ఒక రహదారి సరిగ్గా లేకపోయినా లేదా రవాణా నిలిచిపోయినా ఆర్థిక వ్యవస్థకు అంతటి ముప్పు వాటిల్లుతుంది. రక్త ప్రసరణ ఆగిపోతే అవయవాలు ఎలా చచ్చుబడిపోతాయో, కనెక్టివిటీ లేని ప్రాంతాలు కూడా అభివృద్ధికి దూరమై వెనకబడిపోతాయి. అందుకే ఈ ఆర్థిక రక్తనాళాలను ఎక్కడా అడ్డంకులు లేకుండా పటిష్టం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన 1,40,000 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలన్న ఆయన సంకల్పం ఏపీని దేశంలోనే మౌలిక సదుపాయాల హబ్ గా మార్చే దిశగా చేస్తున్న బలమైన అడుగు. ఈ భారీ ప్రణాళికలో ప్రధానంగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారించారు. భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చు అధికంగా ఉండటం వల్ల పరిశ్రమలు వెనకాడుతున్న తరుణంలో రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులైన మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నంలను జాతీయ రహదారులతో అనుసంధానించడం ద్వారా ఏపీని ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా మలచాలని నాయుడు భావిస్తున్నారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న రహదారులను 4 లేదా 6 లేన్లుగా మార్చడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి సరుకు రవాణా వేగం పెరుగుతుంది. ఇది రక్తనాళాల వ్యాకోచం లాంటిది. దీనివల్ల ప్రవాహం మరింత సులభతరం అవుతుంది. ఇందుకోసం ఇప్పటికే 42,144 కోట్ల రూపాయల విలువైన పనులు పురోగతిలో ఉండగా వాటిని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. రాజధాని అమరావతిని బెంగళూరుతో కలిపే ఎకనామిక్ కారిడార్ను 2027 నాటికి, అలాగే నాగపూర్, మచిలీపట్నం, రాయ్పూర్, అమరావతి వంటి అంతర్రాష్ట్ర కనెక్టివిటీ ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కోసం కూడా త్వరలోనే డిపిఆర్ సిద్ధం కానున్నాయి. రహదారుల నిర్మాణంలో నాణ్యత కోసం ప్రభుత్వం వినూత్న సాంకేతికతను జోడిస్తోంది. ఐఐటి తిరుపతి అభివృద్ధి చేసిన నానో కాంక్రీట్, డానిష్ ఫైబర్ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం ద్వారా రోడ్ల మణికను పెంచుతున్నారు. ర్యామ్స్ అనే అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా 45,000 కిలోమీటర్ల మేర రోడ్ల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గుంత కూడా లేని రహదారులను నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.